దీనికి మనకి వెలాసిటీ ఉంటుంది, ఇనిషియల్ వెలాసిటీ, దీనికి ఉండదు కదా. సో u2 ఈక్వల్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో మనం Q నుంచి ఒక పర్పెండిక్యులర్ గీస్తే, సో దీన్ని అటాచ్ చేస్తే, సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక సర్క్యులర్ క్వాడ్రంట్ షేప్ లో ఉంది కదా. అయితే ఇక్కడ ఇంకో చిన్న కండిషన్ కూడా ఇచ్చాడు, ఎలాస్టిక్ కొలిజన్ అన్నాడు. యాక్చువల్ గా ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏమవ్వాలి, స్ట్రైట్ లైన్ లో ఉండాలి, వెలాసిటీస్ ఎక్స్చేంజ్ అవ్వాలి. సో మనం వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం వెలాసిటీకి ఫార్ములా v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh. సో v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ, సో g వాల్యూ మనకు 9.8 కదా యాక్చువల్ గా కాన్స్టెంట్. సో 10 అని తీసుకుంటాం అప్రాక్సిమేట్లీ. 2 ఇంటూ 10 ఇంటూ హైట్ ఎంత ఇచ్చాడు మనకు, 20 ఇంటూ 10 పవర్ -2. సో v ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. సో ఈ వర్టికల్ పోస్ట్ మీద 200 గ్రామ్స్ ఉన్నటువంటి ఒక బాల్ ఉంది. సో ఈ 200 గ్రామ్స్ ఉన్నటువంటి బాల్ అనేది రెస్ట్ లో ఉంది. అంటే u2 ఈక్వల్ టు ఏమవుతుంది, u2 ఈక్వల్ టు 0 అవుతుంది. స్మాల్ మాస్ m అనేటువంటి మాస్ ఉన్నటువంటి ఒక బుల్లెట్ వచ్చి దీన్ని కొలాయిడ్ అయింది, దీన్ని గుద్దేసింది. గుద్దేసినప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ ఉన్నటువంటి బాల్ వచ్చేసి ఇలా కింద పడిపోయింది, కొంత డిస్టెన్స్ లో కింద పడిపోయింది. ఈ బుల్లెట్ కూడా ఈ బాల్ని గుద్దిన తర్వాత బుల్లెట్ కూడా వచ్చి గ్రౌండ్ మీద పడిపోయింది. సో ఇలా పడిపోయింది. అయితే గ్రౌండ్ కి 120 మీటర్స్ డిస్టెన్స్ లో కింద పడిపోయింది. సో మనకు తెలుసు పాత్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈజ్ పెరాబోలా. సో పైనుంచి పడేటువంటి ఏ వస్తువు అయినా పెరాబోలా షేప్ లో కింద పడుతుంది కదా. సో ఇక్కడ ఖచ్చితంగా మనం యూజ్ చేయాల్సింది ఏంటి, లా ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ మూమెంటం. సో ఇక్కడ u2 0 కాబట్టి దాంట్లో 0 అవుతుంది. సో m1 v1 ప్లస్ m2 v2. సో అకార్డింగ్ టు గివెన్ క్వశ్చన్ ఇవి రెండు గ్రౌండ్ ని హిట్ అయ్యాయి కాబట్టి ఫైనల్ వెలాసిటీ మస్ట్ అండ్ షుడ్ గా ఉంటుంది. సో v1 v2s ఉంటాయి. వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని తెలుసు కదా. డిస్టెన్స్ మనకి రెండు డిస్టెన్స్లు ఉన్నాయి కదా. ఈ బాల్ మనకి 30 మీటర్స్ డిస్టెన్స్ లో పడింది. సో బుల్లెట్ ఏమో ఇక్కడ నుంచి 120 మీటర్స్ డిస్టెన్స్ లో పడింది. సో v1 ఈక్వల్ టు, సో డిస్టెన్స్ వచ్చేసి 120 బై టైం వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 2h బై g. h అంటే ఇక్కడ హైట్ అంటే 20 మీటర్స్ బై g అంటే 9.8 అంటే 10 తీసుకుంటాం కదా. సో 10 వేసేసుకున్నట్టయితే క్యాన్సిలేషన్ 4, 2 2 0 4 అంటే 2. సో ఇక్కడ 120 బై 2, సో ఎంత ఇక్కడ 60 మీటర్ పర్ సెకండ్. 2 ఇక్కడ 30 బై, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2h బై g అంటే మనకి ఎంత వచ్చింది 2. 30 బై 2 అంటే 15, v2 15 వచ్చింది. సో మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ అన్ని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేస్తే, m0 క్యాన్సిలేషన్ చేస్తే u1 ఈక్వల్ టు 360 మీటర్ పర్ సెకండ్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇదే లెసన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.